హలో ఎవ్రీవన్, నేను మీ ప్రవీణ్ కుమార్ దామరా ఫ్రమ్ స్పాట్లైట్ ప్రవీణ్. ముందు ఈ వీడియో క్లిప్ చూడండి. చూసారు కదా, ఒక్క రాజమౌళి గారే కాదు, సెలబ్రిటీస్ అందరూ కూడా షుగర్ అంటే ఎందుకు భయపడుతున్నారు? షుగర్ వల్ల నిజంగా బాడీ అంత డ్యామేజ్ అవుతుందా? ఒక్క షుగర్ ఇంటేక్ తగ్గిస్తే ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయొద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కంటెంట్లోకి వెళ్దాం. గూగుల్లో ఎన్నో సెర్చ్ చేసి ఉంటారు కదా, ఒక్కసారి వాట్ ఈస్ ద వరస్ట్ ఫుడ్ అని కొట్టండి. ఏమొస్తాయో తెలుసా? మైదా, కూల్ డ్రింక్స్, షుగర్, డోనట్స్, కేక్స్, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అందులో మొదటి వరుసలో ఉండేది షుగర్. మళ్ళీ వీటన్నిటిలో 80% కలిసేది షుగరే. షుగర్ మన బాడీకి ఎందుకు పనికిరాదు అని అంటే, ఇక నుండి మరింత జాగ్రత్తగా వినండి. షుగర్ అనేది చెరుకు నుండి వస్తుందని మనందరికీ తెలుసు. చెరుకు డైరెక్ట్గా తీసుకున్నా లేదంటే చెరుకు రసం తాగినా కూడా కొంత ఫైబర్ అనేది మన శరీరంలోకి వెళ్తుందేమో, కానీ ఆ చెరుకు నుండి వచ్చేటువంటి షుగర్ తీసుకుంటే మాత్రం ఆ షుగర్లో మనకు బాడీకి యూజ్ అయ్యేటువంటిది 1% కూడా ఏది లేదు. ఎలాంటి న్యూట్రియంట్స్ ఉండవు. పైగా మన బాడీకి హాని కలిగించేటువంటి విషయాలే ఎక్కువ. అవేంటో చూద్దామా? నంబర్ 1, ముఖ్యంగా చర్మాన్ని యంగ్ గా టైట్ గా ఉంచేటువంటి కొలాజిన్, ఎలాస్టిన్ లాంటి ప్రోటీన్లకి ఎక్స్ట్రా చక్కెర అణువులు అంటుకున్నప్పుడు గ్లైకేషన్ అనే ప్రక్రియ జరుగుతుందంట. ఇది మన చర్మాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. చర్మం ముడతలు పడడం, చర్మం కృంగిపోవడము, వృద్ధాప్య ఛాయలు రావడం, మొటిమలు రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని స్కిన్ పైన మనం చూస్తూ ఉంటాము. మన స్కిన్ బాగుండాలని ఎవరికి ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. స్కిన్ బాగుండాలి అని అంటే షుగర్ మానేయండి, లేదా చాలా అంటే చాలా తక్కువ తీసుకోండి. అలాగే షుగర్ అనేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా దారితీస్తుంది. చక్కెరలో ఉన్న ఫ్రక్టోజ్ ని మెటబాలైజ్ అంటే జీవక్రియ చేయడంలో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది తెలుసా? ఒకే ఒక అవయవం అది ఆ అవయవము మన కాలేయం. ఈ కాలేయం అంటే లివర్ ఫ్రక్టోజ్ తో ఓవర్లోడ్ అయిపోయినప్పుడు అది ఫ్యాట్ గా మారుస్తుందంట. ఈ కొవ్వు పేరుకుపోవడమే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కి దారితీస్తుంది. ఇది లివర్ కి చాలా ప్రమాదకరం. ఇక పళ్ళ విషయానికి వస్తే, మన నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా చక్కెరను తిని యాసిడ్స్ ని ఉత్పత్తి చేస్తాయంట. అది మన పళ్ళపై ఉన్న ఎనామిల్ ని పూర్తిగా డ్యామేజ్ చేసి క్యావిటీకి దారితీస్తుంది. మధ్య వయసులోనే పళ్ళు ఊడిపోతాయి, జాగ్రత్త. ఇక బ్రెయిన్ విషయానికి వద్దాం. మనల్ని నడిపించేది అదే కదా. చక్కెర ఎక్కువగా తీసుకున్నప్పుడు క్విక్ డోపమైన్ అనేది రిలీజ్ చేస్తుంది మన బ్రెయిన్. తద్వారా బ్రెయిన్ లో రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అంటే మళ్ళీ 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 కావాలనిపిస్తూ ఉంటుంది. అలా మళ్ళీ మళ్ళీ స్వీట్స్, చక్కెర తింటూ ఉంటే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఫోకసింగ్ లెవెల్స్ తగ్గిపోతాయి, చిరాకు పడుతూ ఉంటాము, మైండ్ ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేదు, బాడీ మొత్తం క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇది చాలా రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులకి దారితీస్తుంది. ఆర్థరైటిస్, క్యాన్సర్ కి కూడా దారితీస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. సాక్షాత్తు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చక్కెర మానండ్రా బాబు, తగ్గించండ్రా బాబు అని చెప్తూ ఉంది. కావాలంటే ఒకసారి గూగుల్ చేయండి. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దామా? 70% సిటీల్లో ఉండేటువంటి ప్రజలు మంత్లీ 3 times స్వీట్స్ వాడుతున్నారంట. అది కూడా రోజు 3-4 సార్లు కాఫీ, టీలతో పాటు. ఇండియాలో యావరేజ్ గా ఒక వ్యక్తి 19 kgs చక్కెర తీసుకుంటున్నాడంట. అంటే చాక్లెట్స్, బిస్కెట్స్, స్వీట్స్, టీ, కాఫీ అని చెప్పేసి అన్నిట్లో ఉంటుంది కదా. అలాగా ఒకరు ఇండియాలో సగటున సంవత్సరానికి 19 kgs చక్కెర తీసుకుంటున్నారంట. అంటే నెలకి సుమారు 1.5 kg చక్కెర వాడుతున్నట్టే మనకు తెలియకుండానే. చైనా, ఇండియా ఇవి ఎక్కువగా షుగర్ వాడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు చైనా కంటే ఇండియానే షుగర్ ఎక్కువగా వాడుతున్నట్టుగా సర్వేలు ఉన్నాయి. వరల్డ్స్ లార్జెస్ట్ షుగర్ ఎక్స్పోర్టర్స్ బ్రెజిల్, థాయిలాండ్, ఇండియా. మనం అంతా తింటూ ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం చూడండి, ఎక్కువ మొత్తం. వరల్డ్ లో చాలా తక్కువ షుగర్ కన్స్యూమ్ చేసే వాళ్ళు ఆఫ్రికన్స్ అంట. ఎందుకంటే అక్కడ ఇంకా అర్బనైజేషన్ తక్కువగానే ఉంది, వాళ్ళు ఇంకా ప్రకృతికి దగ్గరగానే ఉన్నారు. కాబట్టి ఈ స్వీట్స్, ఈ వీటి జోలికి ఇంకా పోవట్లేదు, వాళ్ళు స్వచ్ఛంగానే ఉన్నారు అంత. మరి ఇన్ని రకాలుగా మన బాడీని గుల్ల చేసే ఈ చక్కెరని ఒక 30 రోజులు మానేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయో అవి కూడా తెలుసుకుందామా? ఎస్. నంబర్ 1 వచ్చేసి, షుగర్ మానేస్తే బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు. అది కూడా ఎస్పెషల్లీ పొట్ట ముందు భాగం చాలా తగ్గుతుంది షుగర్ మానేస్తే. పొట్ట ఉండొద్దు అని అందరికీ ఉంటుంది కదా. కొంచెం షుగర్ మానేసి చూడండి, చాలా వరకు పొట్ట ముందు భాగం తగ్గిపోతుంది. నంబర్ 2 వచ్చేసి, షుగర్ మానేస్తే ఈ మొహం మీద ముఖ్యంగా ఈ స్కిన్ రింకిల్స్ రావడము, లేకపోతే ఈ షాడోస్, లేకపోతే ఈ మొటిమలు, ఈ మచ్చలు, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి షుగర్ మానేస్తే.
మానేసి చూడండి. పైనుండి ఎన్ని క్రీములు పూసినా కూడా వేస్టే. లోపల నుండి మన హెల్దీ హ్యాబిట్స్ అనేది ది బెస్ట్గా ఉండాలి, తెలుసు కదా. అందులో షుగర్ మానేయండి, ఫేస్ గ్లో అనేది చాలా బాగా వస్తుంది, మీరు గమనిస్తారు. చక్కెర తీసుకోకపోవడం వల్ల బీపీ కూడా నార్మల్గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ నుండి కూడా చాలా విముక్తిని పొందొచ్చు మనం. ముఖ్యంగా మూడ్ పరంగా, ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాం. ఈ లివర్లో ఫ్యాట్ తగ్గుతుంది, ఫ్యాటీ లివర్ కూడా ఆ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. కిడ్నీ ఫంక్షన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కిడ్నీ ఫెయిల్యూర్స్కి షుగర్ కూడా చాలా ముఖ్యమైన కారణం అంట. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పెయిన్స్ మాత్రం చాలా వరకు తగ్గిపోతాయి. రోజంతా శక్తితో చురుగ్గా ఉండవచ్చు. అండ్ లాస్ట్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను చెప్పే లాస్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే నిద్ర మాత్రం చాలా బెటర్గా పడుతుంది షుగర్ మానేస్తే. ఒక్క షుగర్ మానేసినా లేదంటే దాదాపుగా తగ్గించిన ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. అయితే షుగర్ వల్ల ఉండేటువంటి ఒక మంచి విషయం ఏంటంటే అప్పటికప్పుడు మీకు బ్రెయిన్ రిలాక్స్ అయిపోయి మూడ్ రిలాక్స్ అయిపోవాలి అని అంటే కనుక స్వీట్ కానీ షుగర్ కానీ తీసుకుంటే దానికి హెల్ప్ అవుతుంది షుగర్ అనేది. కానీ ప్రాసెస్డ్ ఫుడ్లో ఉన్నటువంటి షుగర్ కాదు నేను చెప్పేది. వాటికి అలవాటు అయిపోతే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. నేచురల్గా స్వీట్నెస్ లభించేటువంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకుంటే ఇంకా బెటర్ స్వీట్ కోసం, మూడ్ రిలాక్సేషన్ కోసం. కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ కేక్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల, షుగర్ డైరెక్ట్గా తీసుకోవడం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి బాడీకి. ఇంత యూస్ఫుల్గా ఉండేటువంటి వీడియోస్ మీ ఫ్యామిలీ గ్రూప్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి కదా, మరి అందరు తెలుసుకోవాలి కదా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో. థ్యాంక్ యూ. యువర్స్ ప్రవీణ్ కుమార్ దామరా. థ్యాంక్ యూ.